అందరికీ నమస్కారములు. ఈరోజు మనం విజయ రహస్యం గురించి చెప్పుకుందాం. ప్రతి మానవుడు తాను చేసే ప్రతి పనిలోనూ విజయం పొందాలని కోరుకుంటాడు. అందుకు అనేక ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నాల్లో అనేక కష్టాలు, నష్టాలు, విఘ్నాలు వస్తాయి. అయినా వాటన్నిటిని ఎదుర్కొని విజయం సాధించాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. మొట్టమొదటి మార్గం ఏంటంటే, మన పనులలో మనకు అనేక సమస్యలు, ఊహించని ఆటంకాలు ఎదురవుతాయి. అప్పుడు కంగారు పడిపోతాం, తత్తరపడిపోతాం, అనుకున్నది అనుకున్నట్లుగా జరగలేదని దిగులు పడిపోతాం, భయపడిపోతాం. భయం అల్ప మానస లక్షణం. భయం మనిషిని ఎందుకు పనికిరాని వాడిగా చేస్తుంది. మనలోని సర్వశక్తుల్ని హరింపచేస్తుంది. అందువల్ల సమస్యలు వచ్చాయని బెదిరిపోకూడదు. వజ్రం సానపడితేనే ధగధగా మెరుస్తుంది. మన సమస్యలే మనల్ని సమర్థవంతంగా తీర్చిదిద్దుతాయి. సమస్యను తెలుసుకొని దాన్ని ఎదుర్కోవడంతోనే అసలు జీవితం ప్రారంభమవుతుంది. రెండవది, ఆశాభావం పెంచుకోవాలి. అపజయాలకు నిరాశపడిపోకూడదు. నేను ఈ పని చెయ్యలేను అని కుంగిపోకూడదు. చేయగలను అనే పదంలో అద్భుతమైన శక్తి ఉంది. మనసుంటే మార్గం ఉండి తీరుతుంది. అందరూ విజ్ఞానవేత్తలు అనేక పరాజయాలు పొందినవారే. కానీ నిరాశపడిపోకుండా ధైర్యంగా మరింత ఉత్సాహంతో ముందుకు సాగి విజయాలు సాధించారు. అపజయం మరింత వివేకంతో, నూతన అభినివేశంతో కొత్తగా పని ప్రారంభించడానికి ఒక అవకాశం. బ్రహ్మాండమైన విజయం పొందడానికి చిన్న చిన్న అపజయాలే సోపానాలు. మూడవది, తొందర పనికిరాదు. త్వరగా పనులు జరగాలని ఆదుర్దా పడిపోకూడదు. పెద్ద పెద్ద పనులన్నీ అకస్మాత్తుగా జరిగినవి కావు. ఏ పని అయినా సరే, అది వైజ్ఞానిక పరిశోధన కావచ్చు, గ్రంథ రచన కావచ్చు, సత్యశోధన కావచ్చు, మరి ఒక మామూలు పని కావచ్చు, అన్నీ నిదానంగా క్రమబద్ధంగా జరిగి విజయవంతమైనవే. నాలుగోది, ఏకాగ్రత కార్యదీక్ష. ఏకాగ్రత కార్యదీక్ష వలన మన యోచనా శక్తి పెరుగుతుంది. ప్రతి పనిలోనూ సాధక బాధకాలను అవగాహన చేసుకోగలం. అందువలన మానసిక ఉద్రేకం ఉండకూడదు. ఏకాగ్రత వలన మన శక్తి సామర్థ్యాలను, మన అనుకూల పరిస్థితులను సక్రమంగా వాడుకొని మార్గాన్ని సుగమనం చేసుకోగలం. ఏకాగ్రత మనిషిలో ఆసక్తిని పెంపొందిస్తుంది. నేర్పుగా పనులు చేసుకునే ప్రావీణ్యతను కలిగిస్తుంది. ఈ ఏకాగ్రత అభ్యాసం వల్ల సాధ్యం చేసుకోగలం. ఐదవది, పట్టుదల, కృషి. ఇదే విజయ రహస్యం. ఈ పని నేను పూర్తిగా చెయ్యాలి అనే పట్టుదల ఉండాలి. పట్టుదల మాత్రమే చాలదు, అందుకు తగిన కృషి చెయ్యాలి. కార్యసాధన కష్టమే, అయినా కృషి వల్ల అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చును. నిరవధిక కృషి శ్రీకృష్ణ భగవాను సందేశం. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి. నేర్చుకునే మనస్తత్వం కూడా మనం పెంచుకోవాలి. 6, సోమరితనానికి దూరంగా కావాలి. సోమరితనాన్ని విడనాడి జీవితంలో ప్రతి క్షణం అమూల్యమైనదని గ్రహించాలి. బద్ధకాన్ని వదిలిపెట్టాలి. ఇదేమీ అంత కష్టమైన పని కాదు. మానవుడంటే ఆలోచించి పనులు చేసేవాడు అని అర్థం. చక్కగా ఆలోచించుకుంటే మన బద్ధకాన్ని కారణం మనమే తెలుసుకోగలం. సోమరితనాన్ని విడనాడి బుద్ధిని సృజనాత్మకంగా పనిచేయించాలి. అప్పుడు క్రియాశక్తి పెరిగి నీరసం, దిగులు, మందకొడితనం అవన్నీ వదిలిపోతాయి. కొత్త ఉత్సాహం మన స్వాంతమవుతుంది. 7, ఉద్యమ శక్తి. ఉద్యమంతో కృషి చేయకపోతే విజయం ఆశించలేము. విజయం పొందాలనే ఆకాంక్ష చాలా అవసరం. నేను విజయం పొందాలి అని ఎవరు కోరుకుంటారో వారిలో నేను ఉంటాను అన్నాడు శ్రీకృష్ణుడు. ప్రతి మనిషిలోనూ విజయం పొందాలన్న కోరిక, అందుకు కావలసిన శక్తి సామర్థ్యాలు అన్నీ ఉన్నాయి. కార్యాచరణకు పూనుకుంటే ఫలితం తప్పక వనగూడుతుంది. 8వది, అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ. ప్రేమ అనేది పునాది మీద మాత్రమే విజయ మందిరం సుస్థిరంగా నిలబడగలదు. ప్రేమ అడుగడుగున విజయాన్ని అందిస్తుంది. ప్రేమతో నన్ను నీవాడిని చేసుకోగలవు అన్నాడు శ్రీకృష్ణుడు. ప్రేమతో భగవంతుడినే పొందగలిగినప్పుడు మన ప్రాపంచిక విషయాల్లో విజయాలను ఆ ప్రేమతో పొందడం ఎంత తేలిక. ప్రేమతో హృదయాలు ధన్యమైనప్పుడు ఈ విశ్వమంతా ఒక సుందర మందిరం. ఇదే విజయ రహస్యం.